ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాలు కలుగును గాక. ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5 నుండి 7 వచనాల వరకు మనము చూసుకుందాం. దేవుని వాక్యము మనము యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5 నుండి 7 వచనాల వరకు జాగ్రత్తగా మీరు వాక్యం వినాలని మనం చేస్తున్నాను. చాలా గొప్పమైన సంగతులను మనం మీరు తెలుసుకొనబోతున్నాం. 5వ వచనం చదువుతాను, 6-7 వచనాలు మీరు చదవండి. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ మాటల ద్వారా నీవే మాట్లాడండి, మా హృదయంలో బలపరచండి, మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సంగతులను నాకు బోధించండి. నోటికి బురగా ఉండి నీ బిడ్డలందరికీ బోధించేటప్పుడు తగు జ్ఞానం ఇవ్వండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో మొదటిగా నేను చదువుతున్నాను. మేము ఆయన వలన విన్న మీకు ప్రకటించు వర్తమానం. యోహాను యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడు అనే విషయం మనందరికీ తెలుసు. ఆయన యోహాను సువార్తను రచించాడు. ఆయన సంఘమునకు రాస్తున్న లెటర్. నేను ఏమని రాస్తున్నానో తెలుసా? నేను ఏమి మీకు తెలుపుతున్నా తెలుసా? ఈ మాటలు నేను ఆల్రెడీ విన్నాను. ఎవరు వినిపించింది? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే చెప్పాడో అదే మాటలు నేను ఆయన వల్ల విన్న సంగతులను నేను మీకు ప్రకటిస్తున్నాను. ఎందుకంటే మనము దేవుని మాటలు విన్న తర్వాత దేవుని మాటలు ప్రకటించే వారంగా ఉన్నాం. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర విన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారితో 3.5 సంవత్సరాలు ఆయనతో సహవాసంలో ఉన్నాడు. యోహాను సువార్తలో ఒక మాట అంటాడు యోహాను భక్తుడు, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యములు, ఆయన యొక్క క్రియలు, ఆయన యొక్క మాటలు ఇంకా అనేకం ఉన్నవి. అవన్నీ నేను వివరిస్తే భూలోకమైన సరిపోదు. దేవుని మాటలు అన్నీ కూడా ఆయన పత్రిక రూపకంగా రాస్తే భూలోకం కూడా సరిపోదు. కానీ ఆయన విన్న మాటలు నేను కొన్ని మీకు రాస్తున్నాను. అవే ఈ పత్రికలు. ఏ పత్రికలు? యోహాను రాసిన పత్రికలు. యోహాను రాసిన పత్రికలో ఉన్నాడు, మేము ఆయన వల్ల విన్న సంగతులు ఏమనగా, ఆ సంగతులే నేను మీకు చెప్తున్నాను. దేవుని పిల్లలుగా దేవుని మాటలు మనము విన్నప్పుడు దానిని మనము ప్రకటించే వారంగా ఉండాలి, దానిని మనము ఆచరించే వారంగా ఉండాలి. మొదటిగా ప్రకటించాలి, దానికంటే ముందు ఆచరించాలి. దేవుడు ఏమని అతనికి బోధించాడంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. యెరూషలేము సంఘము అలజడిలో ఉన్నప్పుడు ఈయన ఎఫెసీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండి లెటర్ రాశాడు. ఎఫెసీ ప్రాంతంలో నుండి లెటర్ రాశారు కాబట్టి ఎఫెసీ వాళ్ళకే లెటర్ రాశాడని కొంతమంది అంటారు, కొంతమంది చరిత్రకారులు. ఈ ఎఫెసీ సంఘానికి అంటే ఆల్మోస్ట్ సంఘం అందరికీ చెప్తున్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. దేవుడి కార్యంలో మొట్టమొదటిగా దేవుడు సృష్టించినది ఏంటి? ఆది కాండంలో ఆది యందు వాక్యమును, అది యోహాను సువార్త. దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించెను. మొదటి రోజు సృజించింది ఏంటిది? వెలుగు. మొదటి రోజు ఏం సృజించాడు? వెలుగు. వెలుగు లేకముందు ఉన్నది ఏంటిది? చీకటి. రైట్. ఒక్కసారిగా వెలుగు వచ్చింది అనుకోండి, వెలుగు అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? చీకటిలో ఉన్నప్పుడే కదా. ఆ చీకటిలో ఉన్నవారికి ఆయన వెలుగై ఉన్నాడు.
దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. ఇక్కడ వెలుగు అంటే మంచి క్రియలు, మంచి కార్యాలు, చీకటి అంటే చెడు కార్యాలు. సరే, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం తీద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? నేను ఈ లోకమునకు వెలుగు. ఇక్కడ యోహాను భక్తుడు ఏమంటున్నాడు? తన పత్రిక రాస్తూ, దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు, దేవుడు మీకు వెలుగై ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉంటున్నాను. యోహాను భక్తుడు, బాప్టిస్మం ఇచ్చే యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేస్తూ ఆయన పలికిన మాటలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 7వ వచనం. అతని మూలముగా 6వ వచనం చదివితే మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండను, అతని పేరు యోహాను. ఆ యోహాను ఈ పత్రిక రాసిన యోహాను కాదు, ఈయన బాప్టిస్మం ఇచ్చే యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలో వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచుండెను. ఆయన ఎక్కడ ఉన్నాడు? లోకంలో ఉన్నాడు. చూడండి, ఆయన లోకంలో ఉన్నాడు, ఆయన మనిషిని వెలిగిస్తున్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి ఒక భక్తుడు వచ్చాడు, అతని పేరు యోహాను. అతడు వెలుగు కాదు, కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడు. ఎందుకు ఈ మాటలు యోహాను దేవుడు వెలుగై ఉన్నాడని మరలా ఎందుకు గుర్తు చేస్తున్నాడు? ఒకసారి యోహాను సువార్తలో రాసి మరలా ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, సంఘము చీకటిలో ఉండకూడదు. చీకటిలో ఉన్నప్పుడు మనకు ఏమీ తెలియదు, పూర్తిగా మరుగైపోతుంది. చీకటిలో ఉన్నప్పుడు దొంగ వచ్చి దోచుకుని పోయినా మనకేం తెలియదు. చీకటిలో ఉన్నప్పుడు మనకేమీ అర్థం కాదు. చీకటిలో ఉన్నప్పుడు ఎటు మనము వెళ్ళలేము, అక్కడనే ఉండాలి, అంతే. ఆనాటి కాలంలో సంఘం కూడా చీకటిలో ఉండి చీకటి కార్యాలు జరిగిస్తుంది. చీకటి కార్యాలు జరిగిస్తుంది అనే అర్థం ఏంటంటే, నేనున్నాను, నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను ఎవరు చూడట్లేదు, నా ఇష్టం ఉన్నట్టు నేను చేయొచ్చు, నా ఇష్టానుసారంగా నేను బ్రతకచ్చు, పైకి మాత్రం భక్తి గల వానిగా నేను నటించవచ్చు, అంతరంగం మాత్రం కుళ్ళుతో నిండి ఉండవచ్చు. వీళ్ళు చీకటి సంబంధులు. వాళ్ళు పైకి మాత్రం భక్తి గల వారిగా కనిపించిన లోపల మాత్రము, వారి అంతరంగంలో మాత్రము, వారి మనసులో మాత్రము వారు చీకటి వ్యక్తుల్లా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి అందుకే యోహాను అన్నాడు, అయ్యా ఆయన లోకమునకు వెలుగు, ఆయన చీకటిలో ప్రవేశించబడ్డ వెలుగు. నీవు చీకటిలో ఉన్నా ఆయన వెలుగై ఉంటాడు కాబట్టి నీ కార్యాలన్నీ తెలుసు అన్నారని గుర్తు చేస్తున్నాడు సంఘానికి. సంఘంలో ఉన్న బిడ్డలేమైనా మనం కూడా చీకటిలో ఏమైనా తప్పు చేసినా, చీకటిలో తెలియక తప్పు చేసినా, తెలిసి తప్పు చేసినా మనల్ని గమనించేవాడు ఒకడు ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకోవాలి. అసలు నీవు ఒక అంటే నీవెవరు అంటే కనిపించేటప్పుడు ఉన్న వ్యక్తి కాదు. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాంతముగా ఉన్నప్పుడు నీ ఆలోచన విధానం ఎట్లా ఉంటుందో అదే నువ్వు, అదే నీవు, అదే నేను. అది నీకు తెలియకపోవచ్చు, అంటే ఇది నేను అంటే అది నువ్వు ఒప్పుకోకపోవచ్చు, కానీ అదే నువ్వు. నువ్వు ఎప్పుడైతే 10 మంది ఉన్నప్పుడు నీ ఆలోచన విధానం ఎట్లుంటుందో అది నువ్వు కాదు, అది ఇంకెవరో. నీవు ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక్కనివే ఉన్నప్పుడు నీవు ఉంటావే, అది నీవు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనుషులను వెలిగించడానికి వచ్చాడు. వెలుగు ఎప్పుడు అవసరం? చీకట్లో ఉన్నప్పుడు అవసరం. మనల్ని వెలిగించడానికి, మన ఆత్మీయ జీవితాలను వెలిగించడానికి వచ్చాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు దగ్గరికి మనం వస్తే మనం వెలిగించబడతాం.
ఒక కొవ్వొత్తి ఉంది, ఒక అగ్గిపెట్టె ఉంది. అగ్గిపెట్టె కొవ్వొత్తి పక్క పక్కన పెడితే ఏం లాభం? ఏముండదు. అగ్గిపెట్టె గీకితే కదా. అగ్గిపెట్టె గీకినా కానీ ఎక్కడ పడితే అక్కడ వెలిగించద్దు. ఎక్కడెక్కడ వెలిగిస్తే అది కూడా మండదు. ఎక్కడ వెలిగించాలో అక్కడ వెలిగించాలి. పై ప్రాంతంలో అది ఉంటుంది కాబట్టి దానికి వెలిగిస్తే అది వెలుగునిస్తుంది. మనకు వాక్యం ఉన్నది, మనం ఉన్నాం, మన పక్కనే బైబిల్ పెట్టుకొని పన్నాం, ఏం లాభం? ఆ వాక్యం మనల్ని వెలిగించకపోతే. అందుకే సంఘానికి రాస్తున్నాడు, సంఘమే మీరు చీకట్లో ఉన్నారు, చీకటి ఆయన లేదు కానీ నువ్వు చీకట్లో ఉన్నావు, ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు నిన్ను వెలిగించాలంటే ఆయన దగ్గరికి నీవు రావాలి. హృదయం అనే తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని నా తలుపు తీస్తే నేను వాని యుద్ధకు వస్తాను, భోజనం చేస్తాను, మీతో సహవాసంలో ఉంటాను. హృదయం అనే తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను అనే మాట మనకు తెలుసు, కానీ అసలు ఆయన హృదయం నుంచి బయటికి పంపించింది ఎవరు? మనమే కదా. మనం బయటికి పంపిస్తేనే కదా ఆయన బయటికి వెళ్ళిపోయాడు. కానీ ఆయన మన కోసం తట్టుతాడు. కానీ తీయడానికి నీకు ఇష్టం ఉంటేనే ఆయన లోపలికి వస్తాడు. ఆయన బద్దలు కొట్టుకొని రాడు, తలుపును బద్దలు కొట్టుకొని తలుపు లోపలికి రాడు. నువ్వు పిలిస్తేనే వస్తాడు. అసలు తోసేసింది ఎవరు? నువ్వే కదా, సంఘమే కదా. కాబట్టి సంఘానికి చెప్తున్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన వెలిగించేవాడు అంటున్నాడు. ఆయన యందు సత్యము ఉంది, ఆయన యందు పవిత్రత ఉంది. సత్యానికి పవిత్రతకు గుర్తు వెలుగు. నువ్వు ఎప్పుడైతే సత్యమును అనుసరిస్తావో నువ్వు వెలుగు సంబంధివి. నువ్వు ఎప్పుడైతే పవిత్రతను కలిగి ఉంటావో నువ్వు వెలుగు సంబంధివి. ఎప్పుడైతే నీలో సత్యము లేక, మళ్ళీ సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు, నేనే సత్యమును మార్గమును జీవమును. యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, ఎప్పుడైతే కలిగి ఉండమంటే ఏంటి? కలిగి ఉండమంటే ఆయన మాటలు, ఆయన నా కీర్తనకు అంటే కదా, ఆయన ఆజ్ఞలు నా హృదయమందు దాచుకున్నాను, అవి నా కంఠభూషణంగా ధరించుకున్నాను. కంఠభూషణం అంటే ఆభరణం. కంఠం అంటే ఏంటిది? మెడ దగ్గర ధరించేది ఏది? బంగారమో అదో ఇదో. అంటే ఇప్పుడు బంగారం ధరిస్తే ఇప్పుడు అందరూ బంగారం వేసుకున్నారు. అలాగే ఆయన వాక్యాన్ని కనుక మన హృదయంలో పెట్టుకుంటే అది మనకు పవిత్రతనిస్తుంది, మనకు సత్యాన్ని ఇస్తుంది, మనల్ని వెలుగులో నడిపిస్తుంది. ఆయన వాక్యం నుండి తప్పిపోకుండా అది మనల్ని కాపాడుతుంది. నేను వెలుగుని. మరి మనుషులకు వెలుగంటే ఇష్టమా, చీకటి అంటే ఇష్టమా? యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం నుండి 21 వచనంల వరకు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను, వెలుగు లోకంలోనికి వచ్చింది గాని క్రియలు చెడ్డవైనందున. ఎవరి క్రియలు? మనుషుల క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించని. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. దుష్కార్యము చేసే, పాపము చేసే ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు. అరే ఇది పాపము కదా అని చెప్తే చాలు, ఆ చెప్పిన వాడిని ద్వేషిస్తాడు, ఆ చెప్తున్న బైబిల్ని ద్వేషిస్తాడు. ఎవరైతే చెప్తారో వారి దగ్గరికి వెళ్ళడు. తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు వెలుగునొద్దకు రాడు. వెలుగునొద్దకు వస్తే ఏమవుతుంది? కనబడుతుంది. అందుకే వాడు ఏం చేస్తాడు? రాడు. వాడు ఎక్కడ ఉంటాడు? చీకట్లోనే ఉంటాడు. వాడికి వెలుగంటే భయం, వెలుగంటే ఇష్టం లేదు. కాబట్టి మనుషులందరూ కూడా చీకటిని ప్రేమిస్తున్నారు. మనము దేన్ని ప్రేమిస్తున్నాం? ఇప్పుడు అందరం అంటాం వెలుగునే ప్రేమిస్తున్నాం. వెలుగును ప్రేమించినప్పుడు నీవెప్పుడు వెలుగు సంబంధి వలె ఉండాలి. సమాజంలో ఉన్నప్పుడు వెలుగు సంబంధి వలె ఉండాలి, ఇంట్లో ఉన్నప్పుడు వెలుగు సంబంధి వలె ఉండాలి, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు వెలుగు సంబంధి వలె ఉండాలి. ఎవరు చూస్తలేరు కదా, నేనేం మాట్లాడినా ఏం కాదు, కానీ నిన్ను చూసేవాడు ఒకడు ఉన్నాడు. నిన్ను చూసే దేవుడు ఎప్పుడున్నాడు. కొన్నిసార్లు ఈ మాట విన్నప్పుడు భయం అనేది ఖచ్చితంగా కలగాలి. ఇక భయం లేకపోతే మనం వ్యర్థులం అన్నట్టు అంతే.
ఖచ్చితంగా శారీరం రూపంగా శరీరాన్ని ధరించుకున్న పాపపు శరీరాన్ని ధరించుకున్న మనము అందరి మధ్యలో హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ బాగున్నారా అని చెప్పడం చాలా పెద్ద కష్టమైన పనే కాదు, చాలా సులభం. అందరి ముందు బాగున్నారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నాం, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం, నన్ను ఎవరు చూడట్లేదు కదా, నన్ను ఎవరు గమనించట్లేదు కదా అని అనుకొని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో ఖచ్చితంగా మనం అనుకోవాలి మనకు వెలుగు కంటే చీకటే ఎక్కువ ఇష్టం. 21వ వచనంలో సత్యవర్తనుడు అయితే ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్న మనుషులందరూ చీకటినే ప్రేమిస్తున్నారు, చీకట్లోనే ఉందాం అనుకుంటారు. కానీ సత్యవర్తనుడు అయితే, సత్యవంతుడు అయితే దేవుని మూలముగా చేయబడి ఉన్నానని గ్రహించి ప్రత్యక్షపరచబడినట్టు వెలుగునొద్దకు వచ్చును. దేవుని బిడ్డలంగా మనము వెలుగునొద్దకు వస్తున్నామా, చీకట్లోనే ఉంటున్నామా? చీకటి అంటే ఇష్టమా, వెలుగంటే ఇష్టమా? సత్యం అంటే ఇష్టమా, అసత్యం అంటే ఇష్టమా? నిజం మాట్లాడడం ఇష్టమా, అబద్ధంతో మాట్లాడడం ఇష్టమా? నిజం పలకడం ఇష్టమా, నిజానికి దూరంగా ఉండడం ఇష్టమా? ఎవరినన్నా దీవించడం ఇష్టమా, ఇంకొన్ని శపించడం ఇష్టమా? చూడండి, ఆనాటి కాలంలో ఉన్న ప్రజలు, ఈవెన్ ఈనాటి కాలంలో ఉన్న దేవుని సంఘంలో ఉన్న బిడ్డలు కూడా చీకటిని ప్రేమించకుండా వెలుగును ప్రేమించకుండా చీకటిలోనే ఉందామని ఆశపడుతున్నారు. అయితే సత్యవర్తనుడు మాత్రము వెలుగునొద్దకు వస్తాడు. ఇప్పుడు మనము పరిశీలన చేసుకునేది, ఖచ్చితంగా మనం ఈ చీకటి రాజ్యంలోనే ఉన్నాము. బయట కనిపించేంత వెలుగు ఇది వెలుగు కాదు. ఈ వెలుగులో చేసే పాపాలు, చీకటిలో చేసే పాపాలు, భయంకరమైన పాపాలు ఈ లోకంలో విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉన్నప్పుడు మనము వెలుగునొద్దకు వస్తున్నామా, ఇంకా చీకట్లోనే బ్రతుకుతున్నామా? యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచండి. వెలుగు సంబంధులు అగినట్లు అనే దగ్గర ఫుట్ నోట్లో 1 ఉంది కదా, కిందేముంది? వెలుగు కుమారులు అగునట్లు వెలుగు ఉండగానే వెలుగు యందు విశ్వాసము ఉంచండి. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో తీసుకొని పోలేడు. పూచిక పుల్ల అంటే చీపురు పుల్ల తీసుకొని పోలేడు. పూచిక పుల్ల అంటే మనకెందుకు ఉన్న తెల్ల మాటలు. చీపురు పుల్ల అయినా ఇలా సంపాదన వదలవలేరు. దాని తర్వాత మంచి మాట ఉంటుంది, ఏముంటుంది? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. చాలు, వెలుగుండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో. అంటే నీ ఇల్లంతా సర్దు, చెత్త చెదారం ఎత్తు, ఇంటి పైన బలిపాత్రవి కాదు. నీ ఇంటిని, నీ హృదయాన్ని చక్కబెట్టుకో. దీపం ఉండగానే, వెలుగుండగానే. ఆ వెలుగు నీ ఆత్మే, నీ ప్రాణమే. ప్రాణం ఉండగానే నువ్వు వెలుగులో నీ జీవితాన్ని, నీ ఇంటిని చక్కబెట్టుకో. ప్రాణం ఎప్పుడు పోతుంది? ఎప్పుడు పోతుంది ప్రాణం? అది ఎప్పుడు ఆరిపోతుంది తెలియదు. ఈరోజే కావచ్చు, ఈ క్షణమే కావచ్చు. భారతదేశంలో ప్రతిరోజు లెక్కల ప్రకారం 60,000 మంది చనిపోతారు. ఎంతమంది? ప్రతిరోజు 60,000. మరి పుట్టేది 80,000. అందుకే దేశ జనాభా పెరిగిపోతాను. ఆ 60,000లో నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఏమో చెప్పలేము. తెలుసా మనకేమన్నా? ఈరోజు ఇప్పుడు ఈ సమయంలో కూడా ఎవడో కూడా చనిపోతుంటాడు. తెలుసా వానికి చనిపోతామని? తెలుసా? తెలియదు. ఏమీ కాదు, అంత బాగానే ఉంది అనుకున్నప్పుడు వస్తుంది. ఏంటిది అది? మరణం. నాకు అన్నీ ఉన్నాయి, సమృద్ధిగా ఉంది అనగానే వస్తుంది. దానిని తప్పించుకోవడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేయొచ్చు, కానీ రాకుండా అది ఆగదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీరు వెలుగు సంబంధాలు ఉన్నట్లు వెలుగుండగానే, నాయన మీరు ప్రాణం ఉండగానే మీరు వెలుగు యందు విశ్వాసం ఉంచండి.
అని యేసుక్రీస్తు ప్రభువారు మనకు బోధిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా వెలుగు గురించి కొన్ని మాటలు చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము 6వ వచనము. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. అంతవరకు సరిపోతుంది. ఎవరి హృదయంలో ప్రకాశించింది? పౌలు హృదయంలో. ఇన్నర్ సైడ్ అంటే అతని అంతరంగంలో ఎవరైతే చీకట్లో ఉన్నప్పుడు వెలుగు కలుగును గాక అని వెలుగును సృజించిన ఆ దేవుని యొక్క మహిమే నా హృదయంలో ప్రకాశించుచున్నది అని పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. వాట్ అబౌట్ యువర్ టెస్టిమనీ? అంటే నీ సాక్ష్యం ఏంటి? దేవుని వాక్యం నన్ను ఈరోజు వెలిగించింది. ఈరోజు నేను వాక్యం విన్నాను కదా, ఈరోజు నన్ను వెలిగించింది. ఉన్నదా? ఆ సాక్ష్యం వల్ల ఉన్నదా? ప్రతి వారం సరే దేవుని బిడ్డలుగా మీరు కొంతమంది అయితే ఖచ్చితంగా మీరు దేవుని సన్నిధికి వస్తారు. ప్రతి వారం మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో సహవాసంతో ఉన్న దేవుని బిడ్డలకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు చాలా ఎక్కువ. సహవాసంతో మిమ్మల్ని పిలిచిన, పోయిన వారం చెప్పుకున్నాం కదా, ఈ సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అట్లాగే మీరు వెళ్తూ అంటే అంత్యకాలం సమీపిస్తున్న కొద్ది సహవాసంలో ఎక్కువగా ఉండాలి. మీరందరూ దేవుని సహవాసంలో ఉన్నారు, చాలా సంతోషం. అయితే దేవుని సహవాసంలో ఉన్నప్పుడు దేవుడి తన మాటల ద్వారా దేవుడు మీ హృదయాలను వెలిగిస్తున్నాడు. వెలిగించాడా? గత వారం దేవుడు మిమ్మల్ని వెలిగించాడా? అసలు వెలిగే లేదా? ఏ విషయంలో దేవుడు నిన్ను వెలిగించాడు? అంతకుముందు ఏ విషయంలో నువ్వు అంధకారంలో ఉంటివి? అంధకారంలో ఉన్న నిన్ను దేవుడు నిన్ను వెలిగించినప్పుడు ఆ వెలుగుకు నువ్వు లోబడుతున్నావా? ఆ వెలుగునందు విశ్వాసం ఉంటున్నావా? వెలిగించిన వెంటనే ఒక్కసారిగా పుట్టినరోజుకు క్యాండిల్ తెచ్చి వెలిగిస్తే వెంటనే టప్పను ఊదినట్టు మనం కూడా ఆదివారం ముగించి ఇంటికి వెళ్ళగానే టప్పను ఊదేస్తున్నామా? దేవుడు మళ్ళీ వెలిగిస్తున్నాడా? వెలిగిస్తున్నాడు. మరి ఆ వెలుగును ఎంతసేపు నీలో ఉంచుకుంటున్నావు? పని వాక్యం చెప్పాడు, కొద్దిసేపు ఏదో చెప్పాడు, ఇన్నాం వచ్చినామని అనుకుంటే మనలో మార్పు లేదు. మార్పు లేని వానికి దేవుని రాజ్యం కూడా లేదు. రెప్పపాటున మారిపోవాలి. మనం మార్పు జరగాలి. వాక్యం వింటుంటేనే కరిగిపోవాలి. ఆలోచనలు మారిపోవాలి. మార్పు జరగాలి. దేవుని వాక్యం విని అనేక మంది మార్పు పొంది మారుమనసు పొందారు. ఆయన వెలుగై ఉంటున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము 9వ వచనము. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు అని మనం ప్రభువునందు వెలుగై ఉన్నామని రుజువు ఏంటి? మన వెలుగు సంబంధం చెప్పుకుంటే సరిపోతుందా? దానికి రుజువు కూడా ఉండాలి కదా. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం అని వాటిలో కనబడుతుంది. నీ మంచితనమే నువ్వు గుర్తించాలి. సమాజాన్ని గుర్తిస్తుంది. నీవు వెలిగించబడుతున్న వాడివిగా. నీలో ఉన్న మంచితనము, నీలో ఉన్న నీతి, నీలో ఉన్న సత్యమే నీవు వెలుగు సంబంధివని సమాజము, సంఘం గుర్తిస్తారు. నీతి, సత్యము నీ కంఠభూషణముగా ధరించుకోవాలి. సంఘంలో కూడా నీతి తక్కువైపోయింది. సంఘంలో కూడా అన్యాయపు క్రియలు ఎక్కువైపోయినాయి. వ్యక్తిగత జీవితాల్లో కూడా అన్యాయపు క్రియలు ఎక్కువైపోయినాయి. ఈ ఎక్కడ ఉన్నది క్రైస్తవ్యంలో నీతి దొరుకుతుంది అసలు? సత్యము, నీతి, మంచితనము, అది కదా నీ వెలుగులో ఉన్నవాడు అని రుజువు. అందరు తీసుకోవట్లేదా? నేను తీసుకుంటా, నేను లంచం ఇస్తా, నేను లంచంతో బ్రతుకుతా, నేను లంచం తీసుకుంటానే కుదురుతుంది అందరితో పాటు నేను అంటే ఇక నీకు ఇంకోరికి తేడా ఏమున్నది? ఇక నువ్వు అట్లే ఉండేవి, వాడు అట్లే ఉండే. దేవుని బిడ్డలుగా ఎప్పుడు మనము మంచితనము, సత్యము, అట్లాగే నీతి ఎప్పుడు మనం కోల్పోవద్దు.
ఒక పాస్టర్ నాకు తెలుసు. ఆ పాస్టరు ఎంఆర్ ఆఫీసులో పనిచేస్తాడు. పనిచేసినప్పుడు ఆయన డ్యూటీకి వెళ్తున్నాడు. నేను ఎందుకు అక్కడనే ఉన్నా. నేను అన్నాను, మరి డ్యూటీకి వెళ్తున్నారా? డ్యూటీకి వెళ్తున్నాను. మరి మధ్యాహ్న భోజనం ఎట్లా అని నేను అడిగాను. అడిగితే ఆయన చెప్పిన మాట, ఎంఆర్ ఆఫీస్కి వెళ్తున్నా కదా, ఏదో ఒకటి దొరుకుతుంది. నువ్వు పాస్టర్వా? అసలు నువ్వు సంఘస్థునివేనా? దొరికితే మధ్యాహ్నం హోటల్లో తింటా, లేకపోతే ఎవడో ఒకటి పనికత్తే వాడి తీసుకపోతాడు. దేనికి? భోజనం పెట్టడానికి. ఇది ఆయన సాక్ష్యం. ఏమని వాక్యం చెప్తారు ఆదివారం నిలబడి? దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, మా దేవుని సొత్తైన ప్రజలారా ఉండదు ఆయన కొంచెం కూడా? ఆయన మనసాక్షి గద్దించదా? పౌలు మనసాక్షి ఏమని చెప్తుంది? ఇప్పుడు పోతూ ఉంటే మనం చూస్తాం. కాబట్టి దేవుని యందు ఎటువంటి చీకటి లేదు. ఆయన యందు మంచితనం ఉంది, ఆయన యందు నీతి ఉంది, ఆయన యందు సత్యం ఉంది. ఆ సత్యము, నీతి, మంచితనము ఎప్పుడైతే మనము పొందుకుంటామో అప్పుడే మనము వెలుగు సంబంధం అవుతాం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభువు నమ్ముకోవాలి. ఇంతవరకు బాగానే ఉంది, మనం అందరం ప్రభువుని నమ్ముకున్నాం. కానీ చివరి వరకు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి, వెలుగునకు కుమారుల వలె నడుచుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూసాం కదా. ఇప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి ఎంత మాత్రము లేదు. 6వ వచనం చూద్దాం. 6వ వచనం, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచేడలా మనం అబద్ధమాడుతున్నాము, మనం సత్యంలో లేము. మనం ఏమని చెప్పుకుంటాం? నేను వెలుగు సంబంధిని అని చెప్పుకొని మన ప్రవర్తన మాత్రము చీకటి సంబంధి వలె ఉంటే, ఆయనతో సహవాసంలో ఉంటున్నామని చెప్పుకొని చీకటిలో నడిస్తే మనము అబద్ధమాడుతున్నాము, మనము సత్యాన్ని జరిగింపకున్నాము. ఎప్పుడైతే మనము దేవుని యొక్క సహవాసంలో ఉంటున్నామంటే పాపమును విడిచిపెట్టాలి. ఎప్పుడైతే నువ్వు పాపాన్ని కోరుకుంటున్నావో దేవుని విడిచిపెడుతున్నావు. అంతే సులభం, గొప్ప పని కాదు. గొప్ప డెఫినేషన్స్ అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే పాపపు క్రియలు, చెడ్డ క్రియలను పునికిపుచ్చుకొని దగ్గర పెట్టుకుంటున్నావో నువ్వు దేవుని తృణీకరిస్తున్నావు. నువ్వు దేవుని తృణీకరిస్తున్నావు కాబట్టి నీకు పాపం అంటే ఇష్టం, పాపపు మాటలంటే ఇష్టం, పాపపు చూపులంటే ఇష్టం, పాపపు తలంపులంటే ఇష్టం. దాని గురించి ఆలోచిస్తూ దాంట్లోనే బ్రతుకుతూ నిన్ను నువ్వే మోసం చేస్తున్నావు, ఇతరులను మోసం చేస్తున్నావు. ఈ లంచం తీసుకుంటున్న ఈ దైవ సేవకుడు అనుకుంటున్నాడు, నేను ఇతరులను మోసం చేస్తున్నానని అనుకుంటున్నా లేదు. నిజానికి చెప్పాలంటే అతను ఇతరులను మోసం చేయడమే కాదు, తనను మోసం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఏమని బోధిస్తాడంటే, ఆదివారం దేవుని బిడ్డలారా మీరు నీతిగా బ్రతకడని బోధిస్తాడు. కానీ ఆయనలోనే నీతి లేదు. ఆయనలోనే నీతి లేకుండా ఆయన ఇతరులకు నీతిని ప్రకటిస్తున్న వ్యక్తి అతను తాను మోసం చేసుకుంటూ కాదా? నిన్ను నువ్వే మోసపుచ్చుకొని ఇంకేమంటావంటే నేను ఇతరులను మోసపుచ్చుతున్నాను అని అనుకుంటావు. కానీ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి చిట్టి వేశాడట. చిట్టి అంటే మీకు తెలుసు కదా, నెలకు కొంత డబ్బులు స్టోర్ చేసుకొని నెలకు ఒక అప్పు తీసుకొని ఇట్లా ఒక గ్రూప్గా ఫామ్ అయి చేస్తారు. మీ అందరికి తెలిసే ఉంటుంది. చక్కగా డబ్బులన్నింటినీ తీసుకొని పోయాడు. డబ్బులన్నీ జమ చేశాడు, తీసుకొని పోయాడు. తీసుకొని పోయిన తర్వాత వీళ్ళందరూ పోయారు, మా చిట్టి ఏది, మా డబ్బులు ఏది, మా డబ్బులు అంటే ఐపీ పెట్టేశాడు. ఐపీ అంటే మీకు తెలుసా? ఐపీ పెట్టిన తర్వాత ఎవరం ఏం చేయలేదు. ఇది తెలివి. ఏముంది, నేను బాగా తెలివిగా డబ్బులు సంపాదించాను అనుకుంటాడు. కానీ తనను తాను మోసం చేసుకుంటాడు తెలుసా? ఎలా? తాను సత్యానికి దూరమై అసత్యానికి దగ్గరై ప్రజలను మోసం చేసి చివరికి తనను తాను మోసం చేసుకొని నిత్య నరకాగ్నికి పాత్రవుతున్నాడు. దేవుని ప్రియ పిల్లలముగా మనము చీకట్లో నడిచి, చీకట్లో బ్రతికి, చీకటి పరిస్థితులలో ఉండి, చీకటి జీవితాన్ని కలిగి ఉండి, నేను యేసుక్రీస్తు సహవాసంలో ఉంటాను, ప్రతి వారం చర్చికి వెళ్తాను, ఉదయం లేస్తేనే ప్రార్థన చెప్తాను, దేవుని బిడ్డలు కనబడ్డప్పుడు హల్లెలూయా ప్రయత్నం చెప్తాను, ప్రతిరోజు నేను ప్రార్థనలోనే గడుపుతాను అని చెప్తే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఎందుకంటే నీకు దేవునితో సహవాసం లేదు. నువ్వు చీకట్లో ఉన్నావు, నీవు అనుకుంటున్నావు వెలుగులో ఉన్నావు.
2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 వచనం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? 15వ వచనం చదువుతున్నాను. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? చూడండి, మీరు అవిశ్వాసులతో జోడుగా కూడా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువు ఒప్పుకోవట్లేదు. మనకు అవిశ్వాసులైన స్నేహితులు ఉంటారు, ఉండడంలో తప్పలేదు, కానీ వారితో జోడుగా ఉండకూడదు. జోడు అంటే చెప్పుకు ఇంకొకటి ఉంటుంది, దాన్ని ఏమంటారు? జోడు. చెప్పు జోళ్ళు అనేటోళ్ళం, ఇప్పుడు అంటలేదు. ఇప్పుడు చెప్పుల జత అంటున్నాం. ఒక చెప్పు కొనుక్కుంటాం ఎక్కడన్నా? ఒక చెప్పు పోయింది ఇంకో చెప్పు నాకు ఈ దుకాణానికి పోతామా? ఒక చెప్పు పోతే ఇంకో చెప్పును కూడా పారేయాల్సిందే, ఉంచుకోవడానికి వీల్లేదు. ఏం కాదు, నాకు ఒక చెప్పు కూడా ఊసిపోయింది, ఇంకో చెప్పు ఇవ్వమంటే ఇయ్యడు. వాడు ఎత్తే జతనే ఇస్తారు, 2 చెప్పులే ఇస్తారు తప్ప ఒక చెప్పు ఇయ్యడు. ఇస్తారా? ఇవ్వడు. అలాంటప్పుడు ఈ జోడు చెప్పులు, ఓ చెప్పు పొడుగుండి ఇంకో చెప్పు పొట్టి ఉంటుందా? అది 7 సెంటీమీటర్లు ఉంటే ఇది 7 సెంటీమీటర్లే ఉంటుంది. అది ఎంత ఆకారంతో ఉంటే ఇది అంతే ఆకారంతో ఉంటుంది. దేవుని బిడ్డలంగా విశ్వాసిని చెప్పుకుంటూ అవిశ్వాసంతో సహవాసం చేస్తున్నవాడు అవిశ్వాసి ఎలా ఉంటే ఈ విశ్వాసం అలా ఉంటాడు. సాధ్యమైనంత వరకు అవిశ్వాసంతో సహవాసం మంచిది కాదు. ఎందుకంటే అతడు మనల్ని నిత్యం ప్రేరేపిస్తుంటాడు, వాడి ప్రవర్తన ద్వారా, వాడి మాటల ద్వారా. మీరు గమనించండి, మీరు గుర్తించండి. ఎవడైనా అవిశ్వాసి కనుక మీకు స్నేహితుడు ఉంటే, బాగా క్లోజ్ ఉంటే, వాడి ప్రవర్తనలో కొన్ని మనం అరువు తెచ్చుకుంటాం, వాడి ఆలోచనలు కొన్ని మనం అరువు తెచ్చుకుంటాం. మీకు తెలుసు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా అవిశ్వాసులు ఉంటే వాడి ఆలోచన విధానం మీ ఆలోచన విధానం ఒకే తీరుంటుంది. కొన్ని విషయాల్లో వారిని ప్రభావితం చేస్తాడు. నువ్వు కొన్ని చెప్పాలంటే, కొన్ని చేయాలంటే అతడు ఏం చేశాడనే ఆలోచన నీకు వస్తుంది తప్పకుండా. సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. కొన్నిసార్లు అంతకన్నా సాధ్యం కాకపోవచ్చు. అయితే వారితో ఉండడం ఉత్తమమే, ఎందుకంటే వారి ఎప్పుడు సువార్త ప్రకటించో వారిని మనం ప్రభావితం చేయడం కొంతవరకు ఉత్తమే, కానీ వారి చేత మనం ప్రభావితం కావద్దు. మీకు మాట అర్థమవుతానే? వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో మనం ఉండద్దు. వారిని చూసి మనం నేర్చుకోవద్దు, మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునేటట్టు ఉండాలి. కానీ లోకం ఏం చేస్తుందంటే వాళ్ళని చూసి మనం నేర్చుకునేలా ప్రేరేపిస్తుంది. ఎందుకంటే వాడు ఒక్కడే కాదు, వారి చుట్టుపక్కల ఇంకో 10 మంది ఉంటారు, వాళ్ళందరూ అవిశ్వాసులే ఉంటారు. వాడు 9 మంది అవిశ్వాసులతో ఒక్క విశ్వాసి సోపతి పడితే, ఒక్క విశ్వాసి జోడైపోతే వాడు మనల్ని ప్రభావితం చేయడా? చిన్న ప్రార్థన చేసుకుంటే ప్రార్థన పక్కన పెట్టి ముందు ఇట్రా అంటాడు, అంతే, మనం వెళ్ళేస్తాం. వాక్యం చదువుకుంటాను, నో ఇట్రా. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవిశ్వాసులతో సాంగత్యము అంత మంచిది కాదు. అపోస్తలుడైన పౌలు తీతుకు ఒక మాట రాస్తూ ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, చాలా మంచి మాట ఇది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్య విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. చూడండి, వారి లక్షణం ఏంటంటే, వాడు దేవుణ్ణి ఎరుగుతాం, మాకు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నా పాపం నుండి ఆయన విమోచించాడు, నా జీవితాన్ని మార్చాడు అని చెప్పుకుంటాము. కానీ నీవు ఎట్లా ఉంటావంటే అసహ్యుడిగా ఉంటావు, అవిధేయతగా ఉంటావు, ప్రతి సత్కార్య విషయమై భ్రష్టుడిగా ఉంటావు. ఏదైనా మంచి పని చేద్దాం, కొంత ఈ కార్యం చేసేది ఉంది, మీ సహాయం ఎట్లా ఉంటుందంటే, నో నేను చెయ్యను, చేసేవాళ్ళు చేస్తారులేండి. ప్రతి సత్కార్య విషయమే భ్రష్టుడిగా ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగం. చెప్పే మాటలేమో యేసయ్య నా దేవుడు, కానీ అతని జీవన విధానమేమో ఈయన యేసుక్రీస్తుని విశ్వసించిన వాడు కాదు. తీతుకు రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు, తీతు చాలా జాగ్రత్త. నీ దగ్గర ఉన్న విశ్వాసం, నీతో సహవాసంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు నువ్వు వాళ్ళ గురించి? వాళ్ళు దేవుణ్ణి ఎరిగినట్టు వాళ్ళు ఉంటారు, మాట్లాడతారు, కానీ వాళ్ళ క్రియల వలన దేవుడు వారికి తెలియదు అని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు అసహ్యులుగా ఉంటారు,
అవిధేయతతో ఉంటారు. దేవుని వాక్యం అంటే విధేయత లేదు. అసహ్యమైన కార్యాలు చేస్తుంటారు. అట్లాగే దేవుని సంఘంలో పని ఉందంటే ఆ సత్కార్యానికి వాళ్ళు మాత్రం రారు. వాళ్ళు క్రియ ద్వారా వారు తమను తాను మోసం చేసుకుంటున్నారు. వీళ్ళు మోసం చేస్తున్నారు, మోసంలో బ్రతుకుతున్నారు, వాళ్ళను వాళ్ళు మోసం చేసుకుంటున్నారు, ఇతరులను కూడా మోసంలో నడిపిస్తున్నారు. వారితో జాగ్రత్తగా ఉండు తీతు అని పౌలు అతన్ని హెచ్చరించాడు. ఇటువంటి హెచ్చరిక మాటలు మనకు అవసరమా కాదా? అవసరం. ఎందుకంటే ఆనాటి కాలంలో ఉన్న దేవుని సేవకులు ఎంతో ప్రయాసంతో కూడిన వారి ప్రవర్తన కాపాడుకున్నారు. వారికే పౌలు రాస్తున్నాడంటే ఇవి ఖచ్చితంగా మనకు ఎంతో అవసరం. ఆనాటి కాలంలో జరిగేదే ఈనాడు కాలంలో జరుగుతుంది. కాబట్టి సత్యం ఆచరణలో ఉండాలి, అది చెప్తే సరిపోదు. చీకట్లో నడుస్తుంటాం అంటే పాపంలో కొనసాగుతున్నామని అర్థం. ఏదైనా వదిలిపెట్టకూడని పాపం ఏదైనా మన జీవితంలో ఉందా పరీక్ష చేసుకోవాలి. ఈ మాటలు నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను కూడా ఆలోచన చేస్తాను, నేను ప్రార్థన చేశాను, తండ్రి మరి నేను ఎట్లున్నానో, నేను బాగానే చెప్తాను, నాకున్న దేవుడు నీవు ఇచ్చిన జ్ఞానం బట్టి చెప్తాను. కానీ ఏదైనా వదిలిపెట్టకూడని పాపం నాలో ఏదైనా ఉండి నన్ను ప్రేరేపిస్తుందా అనే ప్రశ్న నాకు కూడా వచ్చింది. ఖచ్చితంగా రావాలి. ఈ వాక్యం విన్న మీ అందరికి కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఆ మాట మిమ్మల్ని వెలిగించాలి. ఆమేన్. దేవుడు వెలుగు, ఆయనలో చీకటి లేదు. మరి నేను వెలుగు సంబంధం చెప్పుకుంటూ చీకటి కార్యాలలో ఏదైనా నాకు పొత్తుందా? నేను ఇంకా వదిలిపెట్టకూడని పాపం నాలో ఏదైనా ఉందా? నేను ఇంకా దాన్ని వదిలిపెట్టలేకపోతున్నాను. వదిలేద్దాం అనుకుంటున్నా కానీ వదిలిపెట్టడం నా వల్ల అవుతలేదు. వదిలేయాలి అనుకుంటున్నాను కానీ నా వల్ల అవుతలేదు. ఏదైనా ఉందా? వెంటనే నేను మోకాల మీద ప్రార్థన చేశాను. ఏదో చెప్పడానికి బాగానే ఉంది కానీ ఆచరణ చాలా కష్టం. వదిలిపెట్టకూడని, వదిలేద్దామన్న మన చేతకాని పాపం ఏదైనా నాలో ఉందా? తను నాకు తెలియజేయి, చిత్తమైతే దాన్ని నాకు విడుదల నీయమని ప్రార్థన చేశాను. ఇది మన ప్రార్థన కావాలి. అది మన ప్రార్థనలో కావాలి. 7వ వచనం ఒకసారి చదువుదాం. 7వ వచనం యోహాను మొదటి పత్రిక 7వ వచనం ఒకసారి చూస్తే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిస్తే మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. పూర్వకాలంలో ఈ మాట వినేది భార్యాభర్తలు ఎట్లుంటారంటే అన్యోన్యంగా ఉంటున్నారు. అన్యోన్యం అంటే మనము ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కూడా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం అంటే విడిచిపెట్టకున్నంత గొప్పగా. ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా? భార్యలు నా భర్త ఉన్నాగా లేనట్టే అని. బతికే ఉన్నట్లేండి, భార్యలు వీళ్ళు పెళ్ళిళ్ళే కాలేదు, పెళ్ళైన వారు. నా భార్య ఉన్నది కానీ పేరుకున్నది కానీ ఉన్నవా కూడా లేకున్నా కూడా అనిపించింది ఎప్పుడన్నా? అది అప్పుడు అనిపించాలి. అది అన్యోన్య సహవాసం లేదు. సహవాసం ఉన్నది. ఇప్పుడే మనం అందరం సహవాసంలో ఉంటాము. ఆదివారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆదివారమే కలుపుతాం. సరే కలుపుతాం, ఎవరి పనులు వాళ్ళకు ఉంటుంది. అన్యోన్య సహవాసం ఏంటంటే కలిసిపోతాయి మనసులు. ఆ యోనాతాను దావీదు ఇద్దరు కలుసుకున్నప్పుడు వారి మనసులు కలిసిపోయాట. ఇంతగా కలిసిపోయాయంటే దావీదు చనిపోతాడంటే యోనాతాను ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దావీదును వాళ్ళ తండ్రి చంపకుండా యోనాతాను ఎంత ప్రయత్నం చేసిండో, దావీదును సంరక్షించిండు, కాపాడిండు. అన్యోన్య సహవాసం అంటే అలా ఉంటుంది. అన్యోన్య సహవాసం అంత గొప్పగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన జంట, ఒక డాడీకి అంతమంది బాగా పత్రికలు వచ్చేది. అప్పుడు ఒక పుస్తకంలో ఒక కథ చదివాను. కొత్తగా పెళ్ళైన జంట ఒక అడవిలో గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక పులి వచ్చిందంట. పులి వచ్చిన వెంటనే భర్త పక్కన టపటపటపట చెట్టు ఎక్కింది. ఇక భార్య ఏం చేయాలో అర్థం కాక అతను చచ్చిందని పడుకున్నది. ఇట్లా పడుకున్న తర్వాత పులి వచ్చింది మొత్తం చూస్తుందట. చూసి ఈమె చంపుదామని అనుకుంటుంది. ఇట్లా వాసన చూసింది, ఊపిరి బిగబట్టి నోటి దగ్గర చూసింది, ముక్కు దగ్గర చూసింది, ఊపిరి బిగబట్టింది, కళ్ళు మూసుకుంది. అప్పుడు ఆ సమయం ఎంత ఆమెకు చచ్చిందా నుంచి బతికినచ్చినట్టు అంత భయంకరంగా ఉంది. చూసింది అంత వాసన చూసింది, వాళ్ళంతా వాసన చూసింది, చచ్చిపోయింది అనుకున్నది. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే భర్త తప్ప దిగిండట. అబ్బా ఇంత పని అయిపోయింది, కొద్దిగా చచ్చిపోయిందా అని అనుకొని మళ్ళీ ప్రయాణం చేసి ఇంటికి వచ్చారట. ఇంటికి వచ్చిన తర్వాత భార్య పట్టుకొని, ఏమైనా ఒక డౌట్ నీకు నాకు అర్థం ఏది? ఆ పులి నీ చెవిలో ఏమో చెప్పినట్టు అనిపిస్తుంది అన్నదట. చెవిలో ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏమన్నా చెప్పింది ఆ చెవిలో నీతోనేమన్నా అంటే భార్య అన్నదట. అవునండి నాకు ఒకటి చెప్పింది.
ఇట్లా ఆపదలో ఉన్నప్పుడు వదిలేసే మొగుడిని నువ్వు నమ్మకు అని చెప్పిందండి అని. ఇప్పుడు వాళ్ళిద్దరికి అన్యోన్య సహవాసం ఉన్నదా? అన్యోన్య సహవాసం అంటే సత్త ఇద్దరు సావారక్కని, బతికి ఇద్దరు బతకాలి. యోనాతాన్ అనే వ్యక్తి ఒక చిన్న లాజిక్ మాట్లాడారు. యోనాతాన్ అనే వ్యక్తిని ఈ వ్యక్తికి తెలుసు దావీదు తర్వాత రాజని. తెలుసా తెలియదా? తెలుసు. యోనాతాను తలుచుకుంటే దావీదు చంపిండు అనుకో, తర్వాత రాజు ఎవరైతారు? యోనాతాన్ అవుతారు. మరి యోనాతానికి బుద్ధి లేదా? మరి ఎందుకు దావీదుని కాపాడాలి? దావీదు చచ్చిపోతే ఆయనే కదా రాజు. కానీ దేవునికి లోపడ్డాడు దావీదు. దేవుడు నిన్ను రాజుగా నియమించడానికి నాకు తెలుసు అని చెప్పి దావీదు దగ్గర ఒక మాట తీసుకున్నాడు. ఒకవేళ నేను కనుక మరణిస్తే నా కుటుంబీకులను నువ్వు చూసుకో అని ప్రమాణం చేస్తే, యోనాతాను మరణించిన తర్వాత యోనాతాను కుమారుడైన ఎవరైనా వ్యక్తి మేఫీబోషెత్ అతన్ని ఆదరించిండు దావీదు. అది దావీదు కృతజ్ఞత. దేవుడు అతనికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని గుర్తించడం యోనాతాను గొప్పతనం. మా నాన్న దావీదుని చంపేస్తారు కదా, దావీదు అనేవాడే అటు లేకపోతే నేనే రాజుని యోనాతాను ఎప్పుడు అనుకోలేదు. అన్యోన్య సహవాసంలోకున్న బలం అది. అన్యోన్య సహవాసం సంఘంలో ఉందా? పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మీకు కలుగును కాక అంటే అందరం ఏకకంఠంతో ఆమేన్ అంటాం కదా, అంటే సరిపోతుందా? ఉండద్దా? ఒక మాట మీకు చూపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారు ఇంటిరు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా తీర్చబడి. ఒకప్పుడు మనం అట్నే దేవునితో అన్యోన్య సహవాసం లేదు. పాపములో ఉన్న మనల్ని దేవుడే మన పాపాలను కడిగివేశాడు. ఎలా కడిగివేశాడంటే క్రీస్తు యేసు నామమున మన దేవుని ఆత్మైన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడిగేశాడు. మనం ఎలా ఉన్నామంటే మనము వెలుగులో లేము, అన్యోన్య సహవాసం గలవారమై ఉండలేకపోయినాం. అప్పుడు ఆయనే వచ్చి, క్రీస్తే వచ్చి మన కొరకు తను బలై దేవునితో సహవాసమునకు మనం నడిపించాడు, అన్యోన్య సహవాసమునకు నడిపించాడు. మీరు వెలుగులో ఉన్న ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా వెలుగై ఉన్నాడో మనము కూడా వెలుగులో ఉంటే ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. అన్యోన్య సహవాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే కండిషన్ అన్నట్టు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అన్యోన్య సహవాసమే లేదు, ఇంకా నీకు పాపక్షమాపణ లేనే లేదు. యేసుక్రీస్తు ప్రభువారితో దేవునితో అంటుకట్టబడి అంటే తెలుసు కదా మీకు, ఒక చెట్టు ఉంటుంది. ఒక చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది. ఒక హైబ్రిడ్ చెట్టు ఉంటుంది. అంటుకట్టడం మీరు విన్నారా? చెట్లకు అంటుకడతారు. ఒక కొమ్మ నరికి తెస్తారు, దాన్ని తీసి చెట్టుకు అంటుతారు, అంతే. అది ఏమైతే తెలియదు, అతుక్కుంటుంది. తెలుసా మీకు అంటుకట్టడం? తెలుసా తెలియదా? అది అన్యోన్య సహవాసం అంటే. అదేంది? ఆ ముక్క వేరు ఈ ముక్క వేరు కదా, ఎట్లా అతకబడ్డది? అదే అన్యోన్య సహవాసం అంటే. అది మనకు రుజువై ఉంటుంది. ఎప్పుడైతే ఈ ముక్క మనము, ఆ ముక్క దేవుడు, మనం ఫలభరితంగా ఉండాలంటే ఆ ముక్క తీసి ఈ ముక్క ఒక తాడుతోనే కడతారు. అంతేనా? తాడుతోనే కడతారు. ఆపరేషన్ స్కూల్ అది ఇంకేమైనా చేస్తారా? ఉత్తి తాడుతోనే కడతారు. ఎప్పుడు కట్టలేదా మీరు? ఒక తాడుతోనే కడితే కొద్ది రోజులు తర్వాత చూస్తే అది ఇది మొత్తం కలిసిపోతుంది. కలిసిపోయిందా కదా? అదే అన్యోన్య సహవాసం అంటే. అప్పుడు ఎప్పుడైతే ఈ ముక్క చెట్లు కలిసిపోయిందో, ఈ చెట్టు ఏ విధంగా ఫలిస్తుందో ఆ ముక్క కూడా ఆ విధంగానే ఫలిస్తుంది. అవునా కదా? అది వేరు ఇది వేరు ఉంటుందా? అది అన్యోన్య సహవాసం అంటే. భార్య భర్తల మధ్య అట్టి అన్యోన్య సహవాసం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుతో మనకట్టి అన్యోన్య సహవాసం ఉండాలి. పిల్లలతోని, అన్నదమ్ములు వారితో అట్లా అన్యోన్య సహవాసం ఉండాలి. సంఘంలో ఉన్న బిడ్డల పట్ల మనకట్లా అన్యోన్య సహవాసం ఉండాలి. విచారకరమైన విషయం ఏంటంటే ఇవేవి ఈనాడు సంఘంలో కనిపించలేవు. ఇందులో ఒక్కటి కూడా కనిపించలేవు. నిజమా అబద్ధమా మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి. ఎవరో అక్కడో ఇక్కడో ఒకవేళ ఉండొచ్చు, ఉంటారు కూడా. ఎందుకంటే దేవుని బిడ్డలు కొద్దిమంది ఉంటారు, వాళ్ళు మనకు మాదిరిగా ఉంటారు. ఖచ్చితంగా ప్రతి సంఘంలో కొద్దిమంది అయినా మనకు వాళ్ళు కనబడతారు, ఎక్కువ మంది లేరు. వాళ్ళని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి.
నీకు ఫెలోషిప్ ఉందా సంఘంలో ఉన్న వ్యక్తులతో? నీకు ఫెలోషిప్ ఉందా అసలు నీ అన్నదమ్ములతో? అసలు నీ భార్యతో ఫెలోషిప్ ఉందా నాకు అది చెప్పు. అసలు నీ భర్తతో నీకు ఫెలోషిప్ ఉందా చెప్పు. అన్యోన్య సహవాసం అంటే ఎట్లా ఉంటుందో ఒక యోనాతాను దావీదు మనకు మాదిరి. అన్యోన్య సహవాసం ఎంత గొప్పగా ఉంటుందో, ఒక మోషే దేవుడు ఎంత అన్యోన్య సహవాసంలో ఉండేవాళ్ళు. 40 దినాలు వారితో సహవాసం ఉన్నప్పుడు అసలు మోషకి ఆకలే కానీ. అది అన్యోన్య సహవాసం అంటే. అలాంటి అన్యోన్య సహవాసం మనం కలిగి ఉన్నప్పుడే మనము పాపక్షమాపణ పొందుతాము. కానీ ఆదివారమో లేకపోతే సోమవారమో లేకపోతే ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని తండ్రి నా పాపాలను క్షమించు అంటే పాపక్షమాపణ పొందలేము. పాపక్షమాపణ పొందలేము. మందులతో తక్కువ రోగాలు ఉంటాయి, ఫిజియోథెరపీతో తక్కువ రోగాలు ఉంటాయి, సర్జరీతో తక్కువ రోగాలు ఉంటాయి. సర్జరీతో తక్కువ రోగాలకు మందులు వేసుకుంటే సరిపోదు. ఆ తర్వాత అసలే తక్కువగానే రోగాలు ఉంటాయి. మనం ఏ రోగం? మందులతో తక్కువేదా? మందులతో తక్కువేదా? లేకపోతే సర్జరీతో తక్కువేదా? అసలే తక్కువగా ఉందా? శారీరకంగా ఎలా ఉన్నా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పాప రోగం నుండి విముక్తి పొందాలి అంటే ఆయనతో అన్యోన్య సహవాసం గలవారై ఉండాలి. అన్యోన్య సహవాసం గలవారు ఉన్నప్పుడు ఎట్లా ఉంటారట? ఉదయం ఆయనతో సంభాషణ, ఉదయం మాట్లాడతారు, మధ్యాహ్నం మాట్లాడతారు, సాయంత్రం మాట్లాడతారు. దావీదు 7 సార్లు మాట్లాడేది, దానియేలు 3 సార్లు మాట్లాడేది. మనం ఎన్నిసార్లు మాట్లాడతాం? హైదరాబాద్లో భార్య భర్తలు నేను వింటున్నాను, అసలు మాట్లాడపడక. ఎందుకంటే ఆయన లేకముందు ఈమె డ్యూటీకి పోతుంది, ఈమె లేకముందు ఆయన డ్యూటీకి వస్తాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఆ సాన్నిధ్య సంబంధం ఉండదు. ఈమె ఏం చేస్తుందనే విషయం ఆయనకు తెలియదు, ఆయన ఏం చేస్తున్న విషయం ఈయనకు తెలియదు. ఇలా ఉండేసరికి నా మిత్రుడు, నా ఫ్రెండ్ ఏం చేశాడంటే వాళ్ళ భార్యతో రిజైన్ చేయించాడు. నేను వచ్చేసరికి ఉండట్లేదు అనుకుని అనిపోతాం, అంతేనా? కదేనా సాన్నిహిత్య సంబంధం అంటే? ఇలా ఎలా ఉండాలి? చచ్చేంత వరకు ఉండాలి. అన్యోన్య సహవాసము కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. దేవుని కృపా మహాదేశ్వరుని బట్టి ఆయన ప్రినియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది, మనల్ని క్షమిస్తున్నది. అట్లాగే మనల్నే కాదు, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవకులను విడిచి జీవంగా దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎక్కువగా శుద్ధి చేయను. మీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, నీ పాపాన్ని శుద్ధి చేస్తుంది, నిన్ను కడుగుతుంది. మరొక మాట చూపిస్తాను. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడతారు. క్రీస్తు రక్తం మళ్ళీ విమోచించింది. క్రీస్తు రక్తం విమోచించింది. క్రీస్తు రక్తం ద్వారా మన మనస్సాక్షి శుద్ధి చేయబడింది. క్రీస్తు రక్తం ద్వారా మన పాపాలు తొలగించబడ్డవి. ఆయన రక్తం ద్వారానే మనం పవిత్రులమయ్యాం. నిజమే కదా? ఏదైనా శుభ్రం చేయాలంటే ఏముండాలి? శుభ్రం చేయాలంటే రక్తంతో శుద్ధి చేత శుభ్రం అవుతుందా? ఇది దేవుని యొక్క మర్మం. అది మర్మం అంతే. శుద్ధి చేయాలంటే ఫినాయిల్ చల్లుతాం, శుద్ధి చేయాలంటే బ్లీచింగ్ పౌడర్ చల్లుతాం, శుద్ధి చేయాలంటే నీళ్ళు చల్లుతాం. కానీ పాపాలను శుద్ధి చేయాలంటే క్రీస్తు రక్తమే కావాలి. కాబట్టి ఏదైతే దేవుని వాక్యమునకు వ్యతిరేకమైనది మనలో ఉందో, దాచిపెట్టినా అట్లాగే విడిచిపెట్టని కూడని పాపం ఏదైతే ఉందో అది మనము క్రీస్తు దగ్గర అంగీకరించి దాన్ని మనము దాచిపెట్టకుండా అతిక్రమములు వదిలిపెట్టువాడు వర్ధిల్లుతాడు. వద్దుతారా? అతిక్రమములు వదిలిపెట్టువాడు వర్ధిల్లుతాడు, కప్పిపెట్టువాడు వర్ధిల్లడు, అంతే నశించిపోతాడు. కాబట్టి దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా మన దగ్గర లేకుండా ఆయన యందు సంపూర్ణంగా ఒప్పుకొని వెలుగులో నడవాలంటే మనము వెలుగుగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని వెలుగునందు విశ్వాసం ఉండాలి. వెలుగునందు విశ్వాసం ఉంచితే మనం వెలుగులో మారుతాము.
ఆయనతో అన్యోన్య సహవాసం గలవారం అయితేనే మన పాపములకు క్షమాపణ. ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడితే, దేవుడు మనల్ని ప్రేరేపిస్తే, తండ్రి విడిచిపెట్టటువంటి పాపం నాలో ఏముంది, ఇంకా దాచిపెట్టుకున్న పాపం ఏముంది, ఆ పాపం నుండి నన్ను పవిత్రునిగా చేయి తండ్రి అని, నీతో అన్యోన్య సహవాసాన్ని మిస్ అవుతున్నానా, నీతో అంతగా సహవాసంలో లేనా అనే సంగతిని జ్ఞాపకం పెట్టుకొని మనము ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర క్షమాపణ కోరుదాం. తప్పకుండా యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుండి పవిత్రునిగా చేస్తుంది, అది మనల్ని వెలిగిస్తుంది. అందుకే యోహాను భక్తుడు అంటున్నాడు, దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి ప్రారంభించి యోహాను వచ్చాడు. ఆ తర్వాత అనేక మంది భక్తులు వచ్చారు. ఇప్పుడు ఆ సాక్షిలో నీవు ఉన్నావు, నేను ఉన్నాను. మనమందరం వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చేవారము, వెలుగును ప్రకటించేవారము, మనము చీకటిగా ఉండకూడదు. దేవుడి కృప మనందరికీ దయచేయను గాక. అందరం తల వంచుకొని దేవుని స్తుతిద్దాం. తండ్రి, అట్టి వెలుగును నీవు నాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి అని మనం ఎప్పుడైతే దేవుని స్తుతించినప్పుడు దేవుడు మనల్ని ప్రతి పాపం నుండి పవిత్రంగా చేస్తాడు. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెను. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెను. యేసు రక్తము రక్త